హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యానీ పించ్ ఆఫ్ సాల్ట్. ఇవాళ చేయబోయే రెసిపీ ప్రాన్స్ వెజ్ ఫ్రై. ఎలా చేయాలో చూద్దామా? ప్రాన్స్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అందులో 1 టీ స్పూను చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూను పసుపు పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కకు పడేలాగా ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు మీకు తగినంత. 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడే, లేకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఈ రొయ్యలు 1 కిలో ఉంటాయి. ఇప్పుడు ఒక 1/2 అవర్ టు 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలా. ఆ తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ వేసుకొని ప్రాన్స్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత అందులోనే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అనేది ఇనికిపోవాలి, కంప్లీట్గా డ్రై అయిపోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇందులోనే వాటర్ అనేది వస్తుంది కదా, అది డ్రై అయిపోయేదాకా మనము కలుపుతూ ఉండాలి. చూడండి, నీళ్ళు చాలా వచ్చాయి కదా, ఇవి బాగా ఇనికిపోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ క్రష్ వేస్తున్నాను. 1 స్పూన్ ఉంటుందండి, 2 కలిపితే వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ హైలో పెట్టి కూడా చేసుకుంటే తొందరగా దగ్గర పడుతుంది, నీళ్ళు తొందరగా వినికిపోతాయి. ఈ రొయ్యల్లో నీళ్ళు అనేది కంప్లీట్గా ఇనికిపోవాలి, అంతవరకు ఉడకపెట్టుకోవాలి దాన్ని. చూడండి, ఇప్పుడు ఉడికిపోయాయి కదా, నీళ్ళు అనేది బాగా డ్రై అయిపోయింది. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన తీసి పెట్టుకొని ఇంకా ప్యాన్లో ఆవాల నూనె వాడుతున్నాను. ఇక్కడ నేను ఆవాల నూనె వేసుకోవాలి. ఆవాల నూనె బాగా కాగిన తర్వాతనే ఒక 2 ఆనియన్స్ చాప్డ్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా పింక్ కలర్ వచ్చే వరకు, లైట్ పింక్ కలర్ వచ్చే వరకు మనము వేపుకోవాలి. కొంచెము ఉప్పు అనేది వేస్తే తొందరగా వేగిపోతాయి ఆనియన్స్, అందుకని కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఎక్కువ మాడ పెట్టకుండా కొంచెం లైట్ పింక్ వచ్చే వరకే వేపుకోవాలి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి చూడండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక ఇందులో తరిగిన 1 క్యాప్సికము, 1 క్యారెట్ సన్నగా తరిగి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవేమి ఎక్కువగా వేయించేది అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్ వేయించితే సరిపోతుంది. 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను పెప్పర్ పౌడరు, మిరియాల పౌడర్, 1 స్పూను కారము. మీకు తగినట్లుగా వేసుకోండి కారం, ఉప్పు అనేది. బాగా కలుపుకోవాలి కాసేపు. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అనేది వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని ప్రాన్స్ని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్, మసాలాస్ వాటికి పడే విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలా.
రెసిపీ చాలా సింపుల్, తొందరగా కూడా అయిపోతుంది. ఈ రెసిపీ మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు, కాబట్టి రెగ్యులర్గా చేసే రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఎలా వచ్చింది కూడా చెప్పండి. బాగా కలుపుకొని ఇందులో ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోండి. మళ్ళీ ఉప్పు చూసి, ఉప్పు లేకపోతే మళ్ళీ ఇంకా రొంత వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ ప్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూడండి, బాగా కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఆ వెజ్జెస్ కూడా బాగా కలర్ఫుల్గా కనపడుతున్నాయి, క్యాప్సికము. ఈ ప్రాన్స్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇది సైడ్ డిష్గా పప్పు లేకుంటే రసము వేసుకొని అన్నంలో పక్కన నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చపాతీ రోటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే పైన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది ఫ్రెష్గా ఉంటే. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. ప్రాన్స్ వెజ్ ఫ్రై రెడీ అయిపోయింది. లెమన్ కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఇప్పుడు మనం ప్లేట్లకి వేసుకుందాము. చూడండి, ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా కనిపిస్తుంది కదా క్యాప్సికము. చాలా రుచిగా ఉంటుంది రెసిపీ ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.